వాటర్‌లో మినరల్స్ ఎక్కడి నుంచొస్తాయి? వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు సాయిల్ నుంచి, రాక్స్ నుంచి మినరల్స్‌ని తీసుకుంటదనమాట. మనం వాటర్‌ని ప్యూరిఫై చేయటానికి ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్స్‌ని వాడినా, వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటాం గదా! వాళ్ళు ప్యూరిఫై చేసే ప్రాసెస్‌లో గానీ, ఇంప్యూరిటీస్‌తో పాటు ఈ మినరల్స్ కూడా అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. సో, లిటరల్‌గా మనం తాగే వాటర్‌లో మినరల్స్ ఏమీ ఉండవు. కానీ మనం ఏమనుకుంటాం? మినరల్ వాటర్ తాగుతున్నాం అని అనుకుంటాం. ఇయర్స్ టుగెదర్ మనం ఇలా మినరల్స్ లేని వాటర్‌ని తాగటం వల్ల వీటి డెఫిషియన్సీస్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని గురించి వార్న్ చేస్తా ఉంటది. వీటిలో కొన్ని ముఖ్యమైన మినరల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది కాల్షియము, మెగ్నీషియం. ఇవి మజిల్స్‌కి, బోన్స్‌కి, నర్వ్స్‌కి, హార్ట్ ఫంక్షనింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి తగ్గాయనుకోండి బోన్స్ వీక్ అయ్యి ఈజీగా ఫ్రాక్చర్ అవుతాయి. మజిల్ వీక్‌నెస్ వచ్చి నీరసంగా, అలసటగా, మజిల్ క్రాంప్స్ రావటం, కాళ్ళు, చేతులు కండెలు పట్టినట్టుగా ఉండటం ఇలా అవుద్ది. బీపీ గూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం. ఇది తగ్గిందనుకోండి కాళ్ళు, చేతులు కదల్చలేం. ప్యారలైజ్ అవుతాయి. పేషెంట్ పానిక్ అయిపోతారనమాట. పొటాషియం సిరప్స్ ఉంటాయి. అది ఇవ్వగానే వెంటనే రికవర్ అవుతారు. నెక్స్ట్ సోడియము, క్లోరైడ్ అంటే నథింగ్ బట్ సాల్ట్. మన ఇండియన్స్ యూసేజ్ ఎక్కువేగా పచ్చళ్ళు, ఊరగాయలు. సో, మనకి దీని డెఫిషియన్సీ అంత ఈజీగా రాదు. మనం ఈ వాటర్‌ని కుకింగ్‌కి వాడామనుకోండి, ఫుడ్‌లో ఉన్న మినరల్స్ 60% తగ్గిపోతాయి. సో, వంటకి ఈ వాటర్ వాడకపోవటం మంచిది. సొల్యూషన్ ఏంటంటే, మినరల్ క్యాట్రిడ్జ్ అని దొరుకుతది. దాన్ని మనం వాటర్ ప్యూరిఫైయర్‌కి అటాచ్ చేసుకొని, వాటర్‌కి మినరల్స్‌ని యాడ్ జేసుకోవచ్చు. లేదా మన చిన్నప్పుడు స్టీల్‌వి చూసుంటాం వాటర్ ఫిల్టర్స్. లోపల క్యాండిల్స్ ఉంటాయి. అవి వాడి గూడా ఈ ప్రాబ్లమ్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.